ఈ ఆదాన్ డిస్టిలరీస్ నుంచి పెద్దిరెడ్డి గారికి 5 కోట్ల రూపాయలు జమ అయిందట. పెద్దిరెడ్డి గారి కంపెనీకి, పిఎల్ఆర్ కంపెనీకి. ఇది పచ్చి అబద్ధం. ఇది ఎవరు చెబుతున్నారు? నారా లోకేష్ గారు చెబుతున్నాడు నేను ప్రెస్ మీట్లో. ఆదాన్ కంపెనీ నుంచి పిఎల్ఆర్ కంపెనీకి 5 కోట్ల రూపాయలు జమ అయింది అని. ఇప్పుడు ఇది 2021లో జమ అయింది అని మాట. అసలు ఆదాన్ కంపెనీ నుంచి పిఎల్ఆర్ కంపెనీకి ఒక్క పైసా కూడా ట్రాన్స్ఫర్ కాని దాన్ని అద్భుతమైన కథ అల్లి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే పెద్దిరెడ్డి గారి మీద ఉన్నటువంటి కక్ష కార్పణ్యాలు, ఈ విధంగా లిక్కర్ కేసులో లేనిపోని అబద్ధాలు చెప్పి నమ్మించాలనేటువంటి ప్రయత్నం ఇటు ప్రజల్ని అటు న్యాయస్థానాల్ని వారు పడుతున్నటువంటి పాటలు అన్నీ కాదని మనం చేస్తున్నాం. అసలు ఆదాని కంపెనీ నుంచి రాలేదు, ఇంకో కంపెనీ నుంచి వస్తాయి. వస్తే తప్పేంటి అని అడుగుతా ఉన్నా. ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి అప్పులు తీసుకోవడం, మళ్ళీ చెల్లించడం జరుగుతూ ఉంది. ఒక కంపెనీ నుంచి 5 కోట్ల రూపాయలు తీసుకున్నారు 2021లో. ఆ తర్వాత పే చేశారు. దీనికి లిక్కర్ స్కామ్కి దీనికి సంబంధం ఏంటి? ఊరికినే బురద తల్లేటటువంటి కార్యక్రమాలు దురదృష్టవశాత్తు సాక్షాత్తు నారా లోకేష్ గారు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. దీన్ని కనిపెట్టాలని కూడా ప్రజల్ని ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నాను.